హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ముందుగా మనం ఆకాశం ఆంధ్ర టీవీ ముందే చెప్పింది సత్యకుమార్ గెలవబోతున్నారని. కేత్ రెడ్డికి పరాజయం గ్యారంటీ అని ఒక 145 డేస్ బ్యాక్ మనం వీడియో చేసాం. మీకు గుర్తుందో లేదో ఒకసారి చూడండి. ఈ వీడియో మనం 1 మంత్ బ్యాక్ చేసాం. గుర్తుందో లేదో మీకు చూడండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ధర్మవరంలో కేత్ రెడ్డి కోటకు బీటలు. ఇదిగోండి, గతంలో వీడియో చేసాం మనం. ఈ కేత్ రెడ్డి మన కమలాసన్ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ చేస్తూ తిరుగుతారు కదా ఈ కేత్ రెడ్డి. ఆయన కోటకు బీటలు పడబోతుంది అంటే ఈసారి ధర్మవరంలో. ఎందుకంటే సత్యకుమార్ యాదవ్ ఈయన ఉన్నారు కదా, సత్యకుమార్ ఈయన బీజేపీ తరఫు నుంచి ఉన్నాయి. ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అక్కడ. ఈయన చేసిన అవినీతి ఆరోపణ, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం భయంకరంగా ధర్మవరంలో భయంకరంగా ఉంది. చూడండి, మనం వీళ్ళ గురించి మాట్లాడాం కదండి. అప్పుడు ఈయన నామినేషన్ వేయడానికి వెళ్ళారు. అప్పుడే మనం చెప్పాం ఈయన గెలుపు దిశగా వెళ్ళబోతున్నారు, గెలుపు సొంతం చేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఈయన బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. అనంతరం ఈయన గోపూజ చేసి ఇవి చేసి వెళ్ళారని మనం ఒక వీడియో చేసాం గతంలో. ప్రజలు బ్రహ్మరథం పట్టారని. చూడండి, ఇదే ఒక వీడియో చేసాం మనం. నెట్ స్లో ఉంది అనుకుంటా బహుశా. ఇదిగోండి, అప్పుడు మనం వీడియో చేసాం, మీకు గుర్తుందా లేదో. ఇదిగోండి, ఆయన అప్పుడు నామినేషన్ వేయడానికి అప్పుడు వెళ్ళారు, చూసారా. నేను అప్పు చేయను, అప్పు చేసి మీ అభివృద్ధి చేయడం కాదు, నేను పెట్టుబడి ద్వారా సంపద సృష్టించి వచ్చిన దాన్ని మనం గతంలోనే ఊహించాం. ఏమని? ధర్మవరంలో కేత్ రెడ్డికి పరాజయం ఎదురవబోతోంది, గెలుపు దిశగా సత్యకుమార్ వెళ్ళబోతున్నారని. అదే మనం ఏదైతే ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ అనాలిసిస్ చెప్పిందో అదే 100కు 100% అక్కడ జరిగింది. నిజంగా ఆయన బంపర్ మెజార్టీతో అక్కడ గెలిచారు ధర్మవరంలో. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే సుమారు 164 స్థానాల్లో కూటమి దిశగా కూటమి నెగ్గింది. బీజేపీ, టీడీపీ అలాగే జనసేన పార్టీ. ఇందులో భాగంగా ఎంతో మంది, కొంతమంది ఓడిపోతున్నవారు గెలిచారు, గెలుస్తున్నవారు ఓడిపోయారు, కొంతమంది పత్తా లేకుండా పోయారు. ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో మనకు వెల్లడించేది. అందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గంకి వచ్చినప్పటికీ ఈ సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచి గెలుపు దిశగా వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడైతే నామినేషన్ వేయడానికి వెళ్ళారో ఆ రోజు ఆయన విజయం ఖాయం అయిపోయింది, తథ్యం అయిపోయింది. మనం ఆ రోజు చూసుకున్నాం. ఆయన గోపూజ చేసి ఆశీర్వచనం తీసుకుని జనాన్ని సైతం జననాయకుడిగా జనాల తరపున జనంతో పాటు నామినేషన్కి వెళ్ళారు. అక్కడే అర్థమైపోయింది విజయం ఆయన ఖాతాలో పడిపోయిందని. కానీ ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక ప్రోగ్రాం చేస్తూ తిరిగే ఈ కేత్ రెడ్డి ఘోర పరాజయం అయ్యాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం తిరుగుతాడు కదా, మీ అందరికి తెలుసు కదా. ఆయన ఎంతో మంది ప్రజలకు సేవ చేశాడు, గొప్ప పనులు చేశాడు, మంచి మంచి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. బట్ జనాలందరూ వాటిని విస్మరించారు, పక్కన పడేశారు. ఆయనకి ఎటువంటి కనీసం సముచిత స్థానం కూడా అక్కడ గెలవలేదు. కానీ సత్యకుమార్ గారు బంపర్ మెజార్టీతో అక్కడ దూసుకుపోయారు. ధర్మవరం బేటల్ని కొండ బదలగొట్టినట్టు కొట్టేసి ఆయన అక్కడ గెలిచారు మంచి మెజార్టీతో. అసలు బీజేపీకి తెలంగాణలోనే 8 సీట్లు వచ్చాయి. ఆంధ్రలో కనీసం బీజేపీకి కాంగ్రెస్ గతంలో 0-0. కానీ ఫస్ట్ టైం అసెంబ్లీలో 8 సీట్లు బీజేపీ గెలుచుకుందంటే నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే జనాలు కూడా మార్పు చెందారు. మాకు అధినాయకత్వం, నాయకుడు అనేవాడు జనాల్లో ఉండాలి, జనంతోనే ఉండాలి, జనం కోసం ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఆ దిశగా జనాలు వెళ్ళారు. బాగా అంటే బాగా ఓటింగ్ శాతం పెంచారు. మాకు అప్పులు చేసే నాయకుడు కాదు, అభివృద్ధి చేసే నాయకుడు కావాలనే దిశగా వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఆ విజయం ఈయన ఖాతాలో పడింది. ఇది పడుతుందని 1 మంత్ బ్యాక్ ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్లో మనం వేసాం. అదే ఈ వీడియోస్. సత్యకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం, అభినందనలు. మీరు గతంలో ఏదైతే తీర్మానాలు ఇచ్చారో, వాంగ్మూలాలు ఇచ్చారో, ఏవైతే చేశారో అవి తూచా తప్పకుండా తృణప్రాయంగా చేయండి, జనాలతో ఉండండి, జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ప్రజానాయకుడు ఏదైతే ఒక ముద్ర వేసుకున్నారో దాన్ని మీరు నిలబెట్టుకోండి. శుభ్రంగా నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి తీసుకెళ్లాలండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంతో పాటు కేంద్ర సపోర్ట్ కూడా ఇప్పుడు ఉంది. ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మనకు వచ్చింది. అందులో ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం ఉన్న ప్రజలకు వచ్చింది. సో దీన్ని చక్కగా మీరు చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కూటమి దిశగా ప్రభుత్వం వెళ్ళిపోయింది. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడబోతున్నారు. ఈ నెల 9వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకు వచ్చిన సమాచారం. మొత్తానికి ఏంటంటే అదేంటి ధర్మవరంలో కోటలు బీటలు పడ్డాయి. సత్యకుమార్ గారు మొత్తానికి అక్కడ జెండా పట్టుకుని జెండా ఎగరేశారు. మొత్తాన్ని ప్రజాప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిపోయింది. సో ప్రజలారా, మీ అందరు కూడా చెప్తున్నాను, సత్యకుమార్ గారికి మరొకసారి ఆఖరిగా
మరోసారి చెప్తున్నాను, అభినందనలు. మీకు కంగ్రాచులేషన్స్. మీకు కూడా చెప్తున్నాను సత్యకుమార్ గారు, మీరు ఎన్నో అంటే ఎన్నో సేవలు చేసి నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక పెద్దగా ఏమంటారో నియోజకవర్గాన్ని మంచి పేరు ప్రఖ్యాతులుగా తీసుకొస్తారని కూడా మేము అనుకుంటూ, ప్లీజ్ మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, తీర్మానాలు ఇచ్చారో అవి చేయండి. ఇంకోటి ఏంటంటే బీజేపీ పెద్దల సపోర్ట్ కూడా ఆంధ్ర రాష్ట్రం దయచేసి చిన్న చూపు చూడకండి. ఎందుకంటే మంచి స్థానాలు కూడా మీకు దక్షిణ రాష్ట్రాలు, అందుకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మీకు భయంకరంగా స్థానాలు వచ్చాయి కాబట్టి, సో ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోండి. నిలబడతానని కూడా మేము ఆశిస్తున్నాం. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇన్నాళ్ళు అప్పుల ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. సో ఎక్కువ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, గొడవలకు తయారు చేయకుండా శుభ్రంగా మంచి పరిపాలన దిశగా మనందరం వెళ్దాం. మంచి సుభిక్ష ఆంధ్రప్రదేశ్ని చేసుకుందాం. నవ్య ఆంధ్రప్రదేశ్గా దిశగా అడుగులేస్తూ మనం కూడా ఎంతో అంటే ఎంతో అభివృద్ధి దిశగా మనం కూడా పోదాం. ఎందుకంటే ఆంధ్రవాడు అంటేనే తెలివైన వాడు, అందులో తెలుగువాడు అంటే ఇంకా తెలివైన వాడు అని ఇంకోసారి ప్రూవ్ చేసుకుందాం. ఆ మాట దిశగా వెళ్దాం. మరో వీడియో తగలుతాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.